చల్లగా కాపాడాలి. అప్పటి బాబు ఎప్పుడు తోడుండాలండి అయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ మనం అయితే కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్లో వీడియోస్ చూడకపోతే చూడండి. ప్రతి దగ్గరికి మనం ఒక టెంపుల్కి వెళ్ళి మనం అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఇకైతే మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో థంబ్నెయిల్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. మనం అయితే అనకాపల్లి నూకాలమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా మన ఊరి నుంచి అయితే మనకి 40 km అయితే వస్తుంది. వైజాగ్ నుంచి మనకి 35 అలా రావచ్చు. మనకి కొత్త అమావాస్య రోజు అయితే మనకి గుడి ఓపెనింగ్ అయితే జరిగింది. ఈ నెల రోజులు అయితే ఫుల్ రష్గా అయితే ఉంటుంది గంధ అమావాస్య వరకు. చూద్దాం టెంపుల్ అయితే ఎలా ఉండిపోతుందో. ఇంకా మన రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. దారిలో లొకేషన్ అయితే చూడండి. మీరు ఎప్పుడైనా అనకాపల్లి గుడికి వెళ్తే మన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు వెళ్ళారా లేదా అనేది. గుడి అయితే ముందు పాతగానే ఉండేది, కానీ అది మళ్ళీ రీమోడలింగ్ చేసి కొత్తగా అయితే కట్టారంట. అది ఇప్పుడు వెళ్ళి చూద్దాం కదా ఎలా ఉంటుందో చూద్దాం. మనం అయితే 11కి అలా స్టార్ట్ అయ్యాం. ఇంకా అక్కడికి వెళ్ళే టైంకి ఏ టైం అవుతుందో చూడండి మీరే. ఓకే చూడండి మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ దాటి అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఆ మౌంటైన్ పక్క నుండే మనకి హైవే అయితే ఉంటుంది. ఎలమంచిలిది ఊరు. అక్కడి నుంచి మనం అలాగా స్ట్రైట్గా హైవే పట్టుకుని వెళ్తే మనకి అనకాపల్లి తెలియదేముంది. మళ్ళా రైడ్ని కంటిన్యూ చేసి మనం దారిలో వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి. మనం టిఫిన్ కూడా చేయలేదు. కాసేపు చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకోవాలి. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళాను, కానీ అప్పటికైతే ఇంకా గుడి కన్స్ట్రక్ట్ అయితే అవ్వలేదు. ఈ మధ్య అయ్యిందని మనకు తెలిసింది. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యి మనం వెళ్ళాం. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది. వాటర్ బాటిల్ అయితే తీసుకొని మనం అయితే ఇంకా కాసేపు కూర్చొని మళ్ళీ రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. మనమైతే చేంజ్ తీసుకోకుండా వెళ్ళిపోదాం అనుకున్నాం. మర్చిపోయాను నేను. మళ్ళీ గుర్తొచ్చి ఆగాను అనమాట. చేంజ్ ఇస్తే మళ్ళీ మనం స్టార్ట్ అయిపోదాం. ఓకే, ఇంకా మన రైడ్ని అయితే ఎంజాయ్ చేయండి. కొద్దిగా వాటర్ అయితే తాగుదాం. అక్కడ ఫ్రంట్ ఒక టెంపుల్ అయితే ఉంది కదా, ఇక్కడ టెంపుల్ దగ్గర ఆగి వాటర్ తాగేసి మనం అయితే మళ్ళీ స్టార్ట్ అవుదాం. చూడండి లొకేషన్ ఎంత బాగుందో హైవే. ఎందుకంటే ఇప్పటివరకు మబ్బుగా ఉంది. మళ్ళీ కొద్దిగా సన్ అయితే మళ్ళీ వచ్చింది. ఓకే, ఇంకా మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు. ఎండ అయితే మాత్రం ఫుల్గా ఉంది. చూద్దాం. ఈ రైడింగ్లో ఒకవేళ ఎక్కువ సన్నీగా ఉన్నా సరే మనకి అసలు ఏమనిపించలేదు. ఎందుకంటే గాలి ఎలా వస్తూనే ఉంటుంది కదా, దానివల్ల పెద్ద చెమటలు గట్ట ఏం పట్టవు. మనమైతే దగ్గరికి అయితే వస్తాం అనకాపల్లి. ఇలాగ ఫ్లైఓవర్ పక్క నుండి వెళ్తే ఊర్లోకి వెళ్తుంది. మనమైతే ఫ్లైఓవర్కి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం. ఇలా లోపలికి వెళ్తే మాత్రం అలా కాంప్లెక్స్ దగ్గర నుంచి కూడా ఉంటుంది, కానీ రూట్ మనకైతే కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా హైవే మీద నుంచి అయితే మనకు ఫ్లైఓవర్ దిగ్గానే
కొంచెం దూరం వెళ్తే మాత్రం మీకు రూట్ ఐడియా వస్తే చూడండి. ఇక ఇక్కడ నుండి మనం ఫ్లైఓవర్ దిగి కొద్ది ఫ్రంట్కి రాగానే ఇలాగ ఇక్కడ బార్ గేట్స్ అయితే ఉంటాయి. ఆ బార్ గేట్స్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. అలా వైజాగ్ నుంచి వస్తే రైట్కి అనమాట. మీకు ఆర్చ్ కనిపిస్తుంది నూకాల తల్లిది. అక్కడి నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతే చూడండి లొకేషన్ మీరు. చూడండి ఇక్కడ నుండి అయితే మనకి స్ట్రైట్గా ఒకటి లెఫ్ట్కి రైట్కి దారిలో ఉంటాయి. మనం ఇప్పుడైతే లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్కి తీసుకోగానే మనకైతే ఇక్కడ పండగ జరుగుతున్నట్టుంది. ఆల్రెడీ లైటింగ్ బోర్డ్స్ కట్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు గుడి అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో ఉంటుందన్నమాట మనం వెళ్ళే దారికి. మనమైతే గుడి దగ్గరికి అయితే వస్తాం. బాబాయ్ని అడుగుదాం ఎక్కడో. అయ్యో పలకట్లేదు. సరే మనమైతే బైక్ ఫ్రంట్ అయితే పార్క్ చేసుకొని లోపలికి ఎంట్రన్స్ ఇలాగ ఉంది. నేను వచ్చినప్పుడు అయితే అలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినా అప్పుడు ఇంకా కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఇప్పుడైతే మనం బైక్ పార్క్ చేసుకొని మనం ఎంట్రన్స్ ఎటో తెలుసుకొని మనం అయితే వెళ్ళిపోదాం దర్శనానికి. చూడండి ఇంకా మనం అనుకున్నట్టే ఎంట్రన్స్ ఇలాగే ఇచ్చారు. ఎందుకంటే గుడి కన్స్ట్రక్ట్ అయితే అయిపోయింది కదా. తల్లిని ఇంకా డైరెక్ట్గా మనం ఎలా అయితే వెళ్ళి డైరెక్ట్ దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ రష్గా ఉంది. ఈరోజు సాటర్డే అనమాట. అయినా సరే చాలా రష్గా ఉంది. ఎందుకంటే గంధమావాస్య వరకు మనకి ఇలాగే ఉంటుంది. చూడండి కొత్తగా గోపురం. ఇంకా లోపల లొకేషన్ చూసేయండి. తల్లిని చూపిస్తాను. ఒకవేళ అవకాశం ఉంటే దర్శనం చేసుకోండి. చాలా బాగుంది లొకేషన్ అయితే గుడిలో. మనమైతే 200 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాం దర్శనానికి. ఎందుకంటే కొద్దిగా తల్లి దగ్గరికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది 200 అయితే. అదే 100 కానీ 50 కానీ తీసుకుంటే కొద్దిగా బయట నుంచే. నూకాల తల్లి దర్శనం అయితే మీరు కూడా చేసుకోండి. మన దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మనం అయితే బయటకు వస్తాం. ఇంకా గుడి లోపల బయట లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంది. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.
మనం ఇంకా గుడి బయటకి అయితే వస్తాం. బయట లొకేషన్ అయితే ఇది. మనకి మామిడిగుడి హల్వా గట్ట అమ్ముతున్నారు. మరి ఇది ఒరిజినల్ కాదు మనకు తెలియదు. ఓకే, ఇంకా మనం బయటకు వెళ్ళిపోవచ్చు. బాబు గారి పేరు బాగా ఉంది, సంతోషం ఉంది, సింహారప్పన చల్లగా కాపాడాలి. అప్పటి బాబు ఎప్పుడు తోడుండాలండి అయ్యారు. దేవుడు ఎప్పుడు తోడుండాలండి. మా పెద్దమ్మ గారు మనవడ పుట్టాల, తొలిసూరు మనవడ, మలిసూరు మనవడాలు, పెద్దల మనోడైతే వీడియోలో పడాలి. మనోడి గైరం కొడతాడు ఇల్లు. ఏ హేమంత్ కి ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చెప్పా గుడి బయటకు వస్తే లొకేషన్ అయితే ఇది. మనమైతే ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే అయిపోవచ్చు మన ఇంటికి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.